ఓం నమ శివాయ. ఓం గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే కొన్ని మార్పులు, కొన్ని సంఘటనలు, కొన్ని ప్రత్యేక విషయాలు మీ ముందుకు తెలియపరచాలనుకుంటున్నానండి. అయితే రాశులన్నింటిలో కూడా కుంభరాశి అనేది 11వ రాశి. ఈ కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఉంటుందండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈరోజు సోమవారం చాలా వరకు వాళ్ళకి చాలా మంచిగా ఉండకపోతుందండి. అయితే ముఖ్యంగా నేను తెలియపరిచేది ఏమిటంటే, ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయండి కుంభరాశి వారికి. అయితే కుంభరాశి వారి జీవితంలో వారు ఎంత కష్టపడ్డా కానీ, ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళకి జరగవలసినవి అన్నీ జరిగినట్టునే, ఆదాయం వచ్చినట్టుగా ఉంటుందండి. కానీ చివరి వరకు ప్రయత్నం చేయగా వాళ్ళకి అంతా శూన్యంగా కనపడుతుంది. రెండవది, కొత్త రకమైన పెట్టుబడులు, కొత్త రకమైన పనులు చేయటం వల్ల ఈ ఫిబ్రవరి నెలలో ఈ సోమవారం రోజున వారు 11 గంటల లోపల ఏదైనా నూతన ప్రయత్నం చేయాలనుకున్నా అది వారికి మంచి జరుగుతుందండి. రెండవది, వ్యాపార పరంగా ఈ కుంభరాశి వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి కొన్ని ఆటంకాలు వస్తున్నాయండి. కొంతమందికి పెద్ద స్థాయిలో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, మధ్య స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారండి. అయితే నూతనంగా ఎవరైతే కుంభరాశి వారు కొన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో, సక్సెస్ఫుల్గా నడవాలంటే శివయ్య ఒక అనుగ్రహం తీసుకొని ఆ ఒక పేరు ఏదైతే ఉందో ఆ కుంభరాశి వారు ప్రత్యేకంగా అభిషేకం చేయించి ఆ ఒక నూతన ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిదండి. అయితే కుంభరాశి వారు చేసే ఒక ప్రతి పనిలో దైవ సంకల్పంతో ఒక అనుగ్రహ బలం, ఏ దైవాన్ని అయితే వారు ప్రార్థిస్తుంటారో, పూజిస్తుంటారో ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మి వారి యొక్క కుటుంబంలో పిల్లల పేరు మీద కానీ, పెద్దల పేరు మీద కానీ ఆ పని ప్రారంభం చేస్తే వాళ్ళకి తొందరగా అది 2-3 నెలలు కానీ, ఒక 6 నెలల లోపల వారికి చాలా విలువైన మార్పులు జరుగుతాయండి. ఎవరు ఊహించని విధంగా ధనం ఆదాయం అనేది చాలా గొప్ప స్థాయిలో ఉంటుందండి కుంభరాశి వారికి. ముఖ్యంగా ప్రయాణాల విశేషాల్లో కూడా వాళ్ళు ఒక డబ్బు తీసుకొని వెళ్ళి వచ్చే దాంట్లో కూడా కొంత జాగ్రత్త వహించాలండి. మూడవది, నూతన పరిచయాల వల్ల ఈ ఆర్థిక పరంగా చాలా దెబ్బతింటారండి కుంభరాశి వారు. నేను ముఖ్యంగా తెలియపరుచుంది ఏమిటంటే, మీరు ఈ వ్యాపార విశేషంలో అది నూతనమైన వ్యాపారం కావచ్చు, పాతదైన కావచ్చు, వారు స్థిరపడ్డ దాంట్లో ఈ నెల మొత్తం కూడా చాలా బాగా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుందండి. అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడు అకస్మాత్తుగా నూతన వార్తలు వస్తాయో తెలియదు, పరాజయ వార్తలు ఎప్పుడు వస్తాయో తెలియదండి. కానీ ఈ రోజున కుంభరాశి వారు ఏదైనా సరే తప్పనిసరిగా ఒక పని చేయాలనుకుంటే అది ఆ పని నెరవేరుతుందండి. అయితే కుంభరాశి వారి జీవితంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని వారు శివయ్య స్తోత్రాన్ని
శివనామమును ప్రత్యేకంగా వారు జపించటం వల్ల వారికి చాలా వరకు అభివృద్ధి బాగుంటుందండి. అయితే శివనామమును జపించటం అనేది అది ముఖ్యంగా వ్యాపారంలో డౌన్గా ఉన్నవాళ్ళు కానీ ఇంకా అభివృద్ధి కలగాలి, 1-4 బ్రాంచెస్ వాటిలో అభివృద్ధి చేయాలి అనుకున్న వారికి ఇవి ఒక శివనామ స్తోత్రం అనేది వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే రావాల్సిన లక్ష్మి ఏమైనా ఉన్నా సరే అవి వారి చేతికి అందుతాయండి. ఈ కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్నవి కూడా చాలా వరకు వారికి అనుకూలంగా ఉంటాయి. నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్లో ఏమైనా మార్పులు ఏమైనా చేయాలనుకుంటే ఒక కామెంట్ రూపంలో నాకు పంపించండి. దయచేసి ఏవైనా కొత్త విశేషాలు ప్రతి సమస్య గురించి నేను చెప్పే పరిష్కారాలు మీరు చేసుకున్నట్లయితే 100% చాలా మంచి మార్పులు జరుగుతాయండి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం చాలా మంచిగా ఉండబోతుందండి. ఈ సోమవారం రోజున శివయ్య అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యోదయం ముందే ఒక శివయ్య ఒక అనుగ్రహం పొందాలని నేను కోరుచున్నాను. ఖచ్చితంగా మీకంతా అన్ని వేళలా శుభ సంకల్పం జరుగుతుందని నేను కోరుకుంటున్నానండి. అంతా మంచి జరగాలని, శుభం జరగాలని ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను. శుభం.